నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ప్రభుత్వ పథకాలు అనేవి ప్రజల కోసం రూపొందించబడ్డవి. అవి ఒక వ్యక్తికి, ఒక పార్టీకి చెందినవి కావు. ప్రజలు కట్టే పన్నుల డబ్బుతో అమలయ్యే పథకాలకు మహనీయులు, జాతిపితలు, సంఘ సంస్కృతుల పేర్లు పెట్టడం అనేది ఓ సంప్రదాయం. ఇందుకు కారణం ఒకటే, ఆ మహనీయుల ఆశయాలను, వారి త్యాగాలను ప్రజలకు గుర్తు చేస్తూ భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలపడం. భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా చాలా పథకాలకు అంబేద్కర్, గాంధీ, జ్యోతిబాపులే, రాజీవ్ గాంధీ వంటి ప్రముఖుల పేర్లు పెట్టారు. ఇది వ్యక్తి కీర్తి కోసం కాదు, దేశానికి సేవ చేసే వారిని గౌరవించాలన్న భావనతోనే ప్రభుత్వ పథకం అనేది శాశ్వతమైనది. కానీ అధికారంలో ఉండే పార్టీలు, నాయకులు తాత్కాలికం. అందుకే పథకాల పేర్లు కూడా వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ జగన్ హయాంలో పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా సంక్షేమ పథకాలకు జగన్ సొంత పేరు, ఆయన కుటుంబానికి సంబంధించిన పేర్లు పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. అమ్మ ఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇలా దాదాపు ప్రతి పథకంలోనూ వైఎస్ఆర్ లేదా జగనన్న అనే పదం తప్పనిసరిగా ఉండేలా చేశారు. ఇది సంక్షేమం కన్నా స్వప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే పేరు కాదు, నాణ్యత ముఖ్యం. కానీ పథకాల పేర్లలోనే ఒక నాయకుడు పేరు పదే పదే వినిపించడం వల్ల ఆ పథకాలు ప్రభుత్వం తరపున కాకుండా వ్యక్తిగతంగా ఆయన దయ వల్ల వచ్చినట్లుగా భావన కలిగే ప్రమాదం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం సేవకుడు అయితే ప్రజలే యజమానులు. కానీ ఇలాంటి పేర్లతో ప్రజలకు రుణపడి ఉండాలన్నట్లుగా భావింపజేయడం అనేది సరికాదు. మరో ముఖ్యమైన అంశం ఖర్చు. పథకాల పేర్ల మార్పు, కొత్త లోగోలు, పోస్టర్లు, బోర్డులు, ప్రకటనలు, ఇవన్నీ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి తెచ్చాయి. ఆ డబ్బుతో ఇంకెన్ని కుటుంబాలకు మేలు చేయొచ్చో అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. పథకం పేరు కోసం, ఒక వ్యక్తి ఇమేజ్ కోసం ఇంత భారీగా ప్రజాధనం ఖర్చు చేయడం ఎంతవరకు న్యాయమనే చర్చ కూడా అవసరం. అదే సమయంలో ఒక ప్రభుత్వం మారితే ఈ పేర్లను మళ్లీ మార్చాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పుడు మళ్లీ కొత్త ఖర్చు, కొత్త గందరగోళం. దీనివల్ల పథకాల స్థిరత్వం దెబ్బతింటుంది. ఒక పథకం పేరు వ్యక్తితో ముడిపడి ఉంటే ఆ వ్యక్తి రాజకీయంగా వెనక్కి వెళ్ళినప్పుడు ఆ పథకం కూడా వివాదంలో పడే అవకాశం ఉంటుంది. కానీ మహనీయుల పేర్లతో ఉన్న పథకాలకు అలాంటి సమస్య ఉండదు. సంక్షేమ పథకాలు రాజకీయ లాభాల కోసం కాకుండా ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడానికి ఉండాలి. వాటికి పెట్టే పేర్లు కూడా ఆ భావనను ప్రతిబింబించేలా చేయాలి. ప్రభుత్వ పథకాలపై ఒక నాయకుడి పేరు ముద్ర వేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు బలహీనపడే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ చొరవతో పథకాలకు, ప్రాజెక్టులకు మహనీయుల పేర్లు పెడుతున్నారు. జగనన్న అమ్మఒడి కాస్త తల్లికి వందనంగా మారింది. జగనన్న విద్యా కానుక కాస్త సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మాత్రగా మారింది. ఇక జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. జగనన్న ఆనిముత్యాలని అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా మార్చింది. ఇక కూటమి ప్రభుత్వం వీటిల్లో డొక్కా సీతమ్మ పేరు విషయమై ఎన్నికల ప్రచారంలోనూ అంతకుముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. మహనీయురాలైన డొక్కా సీతమ్మ దాదాపు 100 ఏళ్ల క్రితం ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా భోజనం పెట్టించేవారు. అలాంటి మహనీయుల్ని స్మరించుకునేందుకు ఇలాంటి సంక్షేమ పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టడం అభినందనీయం. నిజానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వంలో తన పేరును పెట్టుకునే అవకాశం ఉన్నా గానీ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన పేరును పెట్టుకోవడానికి ఈ దఫా సాహసించలేకపోతున్నారంటే అది పవన్ కళ్యాణ్ సూచించిన మార్పు వలనే. తాజాగా పెరవలి గ్రామం సమీపంలో జాతీయ రహదారి దగ్గర 3050 కోట్ల వ్యయంతో చేపడుతున్న అమరజీవి జలధార తాగునీటి ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకి స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల పేరుతో నామకరణం చేశారు. ఇలా స్ఫూర్తి ప్రదాతల పేర్లు పథకాలకు పెట్టడం వలన నేటి తరాలకు వారి గొప్పతనం తెలియజేయడమే కాకుండా ఎందరికో స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది.